అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు వారి యొక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ద రోడ్ నాట్ టేకెన్ అన్నటువంటి పోయంని ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో లెట్స్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ పోమ్ ద రోడ్ నాట్ టేకెన్. దిస్ ఈజ్ అవర్ పోమ్ టైటిల్, ద రోడ్ not taken. The road not taken. This poem written by Robert Frost. Okay, now let's started our explanation. You see, he is our poet, Robert Frost. Next, about the poem's title and symbolisms. If you want these terms, you just pause this video and write down these points in your notebook. Now let's explain this poem. Before going this explanation, you see and you observe or notice this picture. Yes, this is the thick forest and there are two ways, two roads. మీరు చూస్తున్నారు కదండి, ఇది ఒక పెద్ద జంగిల్ ఫారెస్ట్ and there are two ways. It is the stanza 1. Now ready, the first stanza. Two roads diverged in a yellow wood. చూసారా, ఈ yellow wood means a thick forest in autumn season. మనం అడవిని ఆటమ్ సీజన్లో చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో లేతగా ఉండి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఫారెస్ట్ నందు టూ రోడ్స్ డైవర్జ్, ఇక్కడ రెండు మార్గాలు అనేవి వెళుతూ ఉన్నాయి. అండ్ సారీ, I could not travel both. ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ అంటే పోయిట్ ఏమంటున్నాడంటే, ఈ ఫారెస్ట్లో టూ వేస్ ఉన్నాయి, నేను దేన్ని సెలెక్ట్ చేసుకోను అని అతను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ థింక్ చేస్తున్నాడండి. సో అండ్ బి వన్ ట్రావెలర్ లాంగ్ ఐ స్టూడ్. ఇలా ప్రయాణం చేసే ముందు ఈ జంక్షన్ వద్ద నిలబడి చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. అండ్ లుక్డ్ డౌన్ వన్ యాజ్ ఫార్ యాజ్ ఐ కుడ్. ఇక్కడ నిల్చొని చాలాసేపు నిల్చుంటూ ఎంతవరకు చూశాడు, ఆ చివరి వరకు, అంటే టు వేర్ ఇట్ బెంచ్ ఇన్ ద అండర్ గ్రోత్, ఈ చెట్ల పొదల గుండాగా పోయే ఈ పాత్ వైపు ఆయన చూస్తూ థింక్ చేస్తూ ఉన్నాడండి. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఈ పోయంని మన యొక్క నిజ జీవితానికి కూడా అప్లై చేశాడండి. ఎందుకంటే ఇక్కడ చాయిస్ ఉన్నట్టే మన లైఫ్లో కూడా చాయిస్ అనేది ఉంటుంది. కరెక్ట్ చాయిస్ కానీ మనం ఎంచుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదండి. సో మల్టిపుల్ చాయిస్లో చాయిస్ ఏ, బి, సి, డి ఇట్లా ఉండేటప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్నకి మనం కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ రెండు మార్గాల గుండా మనం పోయేటప్పుడు దేని గుండా వెళ్తే మన టార్గెట్ని రీచ్ అవుతామో, అంటే దేన్ని మన లైఫ్లో ఎలా థింక్ చేసి సరైనటువంటి డెసిషన్ తీసుకుంటే మనం లైఫ్లో స్థిరపడతామో అన్నది ఈయన
ఈ రెండు మార్గాల ద్వారా కంపారిజన్ చేస్తూ ఈ పాయింట్ మనకి వివరిస్తున్నారు. నౌ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫస్ట్ స్టాంజా ఇన్ English. Once the poet was walking down a road in the yellow woods, a forest with the leaves which are wearing out and they have turned yellow in color. It seasons of autumn. Soon he came to a junction. The poet says that as he was one person, he could travel on the road only. The poet kept standing there and looked at the path very carefully as far as he could see it, as he wanted to know how it was. It happens in our life also. When we have choices, we have alternatives, but we have to choose only one out of them. We take time to think about the pros and cons, and only then we take a decision. సో ఇదండి, ఫారెస్ట్లో 2 రోడ్స్ని ఉన్నట్లే మన లైఫ్లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో మనకి ఆ ఆప్షన్స్ అంటే ఆ చాయిస్ని సరైన దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇఫ్ యూ సెలెక్ట్ ద కరెక్ట్ చాయిస్ దెన్ యూ విల్ గెట్ ఏ గుడ్ ఫ్యూచర్. It is the meaning of first sentence. Now let's explain the second stanza. Then took the other just as fire. ఇకపోతే ఆ పాయింట్ ఏమంటున్నాడంటే ఆ రెండవ మార్గాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. దీనితో అంటే మొదటి ఎంచుకున్నటువంటి దాంతో పోల్చుకుంటే రెండవది ఫెయిర్గా ఉంటుంది అని ఆయన భావిస్తున్నాడు. అండ్ హ్యావింగ్ పర్హాప్స్ ద బెటర్ క్లైమ్. సో దాని గుండా ఆయన పోవాలని అనుకున్నాడండి. బికాజ్ ఇట్ వాజ్ గ్రాసీ అండ్ వాంటెడ్ వేర్. ఎందుకు దాన్ని రెండో దాని మార్గాన్ని లేదా రోడ్డుని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఆ రెండవ దారి గుండా కూడా ఎవరు నడవటం లేదు కాబట్టి నడిచే ఆ రోడ్డు గ్రాసీగా ఉంది. అంటే చాలా జనరల్గా మనం ఎక్కువగా యూజ్ చేసే రోడ్డు వెళ్ళి వస్తూ ఉంటే ఏం చేస్తాం, అది బాగా నలిగిపోయి ఉంటుంది. సో ఇది అలా నలగలేదు కాబట్టి చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని ఆప్ట్ చేసుకుంటారు. కనుక ఇట్ ఈస్ ద బెటర్ అని చెబుతూ ఆయన ఈ రెండో ప్యాత్ని ఎంచుకోవడం జరిగింది. దో as for that the passing there had owned them really about the same. సో ఇంకా ఏమనుకుంటున్నాడంటే 2 ways కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి, కానీ నేను వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది గడ్డితో నింపబడి ఉంది. సో వెళ్ళొచ్చు కానీ రిటర్న్ రాగలుగుతానా లేదా, ఎందుకంటే ఇది పెద్దగా వాడటం లేదు కదా అని తను భావిస్తున్నాడు. నౌ ఎక్స్ప్లెయిన్ దిస్ స్టాంజా. ద poet kept on looking at one path for a long time to check. చాలా చాప్టర్ వరకు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, చెక్ చేసుకుంటూ. ఇఫ్ ఇట్ ఈజ్ ద రైట్ path for him or not, and then he decided not and started walking on another path because he felt that both paths were equally good. He adds that the path was better for him as it had grass on it, which means that it was unused. After he walked on the path for some distance, he realized that both the paths had been worn out the same way, even in our life. ఇక్కడ చూసారండి, అంటే రెండు మార్గాలు కూడా ఒకేలా ఉన్నాయని అంటూ వాటిని మరలా మన నిజ జీవితానికి అప్లై చేస్తూ ఉన్నాడండి. సో ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ వెన్ వీ టేక్ ఎనీ పాత్ వీ హ్యావ్ వేరియస్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అండ్ వీ మస్ట్ ఫేస్ దెమ్. ఇలా
మనకి మన ఎదురుగా బోల్డ్ అండ్ ఆప్షన్స్ కానీ కనిపించినట్లయితే ఒక్కొక్క ఆప్షన్ని తీసుకోవడం వల్ల, ఒక్కొక్క చాయిస్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల దానివల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు, అండ్ ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. నౌ లెట్స్ స్టార్టెడ్ స్టాంజా 3. అండ్ బోత్ దట్ మార్నింగ్ ఈక్వల్లీ లే. దట్ మార్నింగ్ ఈక్వల్లీ లే. బోత్ ఆ రెండు మార్నింగ్ చూసేసరికి రెండు మార్గాలు ఒకేలా ఉన్నాయండి. ఇన్ లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రోడ్ బ్లాక్. కనీసం ఆ మార్గాల్లో పోయే ఆకులు కూడా నడిచినట్లయితే, ట్రోడెన్ అంటే వాకింగ్ అంట, నడిచేటప్పుడు ఎవరైనా నడిచేటప్పుడు ఆ మార్గం గుండా జనరల్గా ఆకులన్నీ నలిగిపోతాయి. ఆ లీవ్స్ అనేవి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. హో ఐ కెప్ట్ ద ఫస్ట్ ఫర్ అనదర్ డే. సో ఫస్ట్ ఫర్ అనదర్ డే, ఫస్ట్ తరువాత రోజు ఫస్ట్ దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. యట్ నోయింగ్ హౌ వే లీడ్స్ ఆన్ టు వే. ఒకవేళ నేను ముందుకు పోతే మరల ఎలా తిరిగి రాగలను. ఐ డౌట్ ఇట్ ఇఫ్ ఐ షుడ్ ఎవర్ కమ్ బ్యాక్. నేను మరలా తిరిగి రాగలనా అని ఈ థర్డ్ స్టాంజాలో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. నౌ ద పోయిట్ సేస్ దట్ బోత్ ద paths were similar as they had leaves on them and no one had stepped on them. He decided that that day he would take one path and keep the other path for another day. Although he knew that one way leads on to another way, he knew that he could not go back on the choice that he had made. Similarly, even in our life, once we choose an option, we must keep on moving ahead with that option, and we never get a chance to come back and take the other option that we had left earlier. Okay, now last stanza, stanza 4. I shall be telling these with a sigh. I shall be telling this with a sigh. Somewhere as and as hence two roads diverged inwards, and I took the one less traveled by, and that has made all the differences. I shall be telling this with a sigh. చివరికి ఆయన బ్రీత్, sigh మీన్స్ ఏ లిటిల్ బ్రీత్ని తీసుకుంటూ విషయాన్ని చెప్తున్నాడు. సమ్వేర్ ఏజెస్ అండ్ ఏజెస్, ఇంకా యుగాలుగా కొన్ని సంవత్సరాల తర్వాత తాను టూ రోడ్స్ డైవర్స్ ఇన్ ఏ వూడ్స్. భవిష్యత్తులో ఏం చెప్తున్నాడంటే ఫారెస్ట్లో 2 రోడ్స్ అనేవి పోతూ ఉన్నాయి. అండ్ అందులో ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై, అందులో ఎవరూ వెళ్ళినటువంటి మార్గాన్ని నేను ఎంచుకున్నాను. అంటే అటువంటి వేని నేను చాయిస్ చేసుకున్నాను. అండ్ దట్, అలా చేసుకోవడం వల్ల, అంటే ఉపయోగపడే మార్గాన్ని కానీ నేను చాయిస్ చేసుకున్నట్లయితే నాకు మంచి ఫ్యూచర్ అనేది ఉండేది. బట్ ఎవరు సెలెక్ట్ చేసుకోలేనటువంటి రోడ్డుని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అండ్ దట్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్సెస్. ఇది నా లైఫ్లో బోల్డన్ని వ్యత్యాసాలని చూపించాయి అని అంటూ అక్కడ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉన్నారండి. ఇది మనతో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి స్టాంజా. He says that in the future he will take a deep breath and say that once upon a time he had reached such a point in life that there was 2 options for him
and he traveled on that road which had been traveled upon by lesser number of people. That decision of his decided his future. Similarly, in future when you grow up, then you will say that once upon a time when you were young, you had two options. The choice that you made you what you become of it. ఇలా మనకున్నటువంటి చాయిసెస్లో సరైనటువంటి చాయిస్ను మాత్రమే లైఫ్లో మనం తీసుకోవాలి. సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి థింగ్స్ అనేవి, డెసిషన్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే డెఫినెట్గా వి గాట్ ఏ గుడ్ ఫ్యూచర్. అదర్వైజ్ మనం మన లైఫ్ని కోల్పోతాం అని ఈ రోడ్స్ని కంపేర్ చేశాడు రాబర్ట్ ఫ్రాస్ట్. సో ఇదండి ఈ పోమ్లో ఉన్నటువంటి వివరణ, explanation. Thanks for watching my video class. Bye.